ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరందరూ అక్షంతలు తీసుకోండి. ముడి వేసేటప్పుడు వేయండి. అబ్బో, ఈ మాత్రానికి సిగ్గే? దేవీపురం నుంచి నేను వచ్చింది విశాల్ బాబు గారి చేత 3 ముళ్ళు వేయించుకోవడానికేగా. సరిగ్గా 3 ముళ్ళు వేయినన్నా. మళ్ళీ పెళ్ళా? అలాగే అనుకోండి. అక్షంతలు వేయండి. తను నైని కాకపోతే ఈ ఇంట్లో పెత్తనం చెలాయిస్తుందేమో. గారడి పాప ఏదో చేయిస్తుంది. జాగ్రత్త బావగారు. ఎవరు ఏమనుకున్నా సరే, నైని మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు రకరకాల మాటలు వినక తప్పదు. కానీ తనకు బాగయ్యి తను బాగుంటే చాలు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వేంటి పాప ఇంకా అలాగే కూర్చున్నావు? లే. నన్ను లేపాలి కదా. లేవలేవా? ముసల్దానివయ్యావా? ముసల్దాన్ని కాదులే కానీ ఇప్పుడైతే చంటి బిడ్డనయ్యాను. మా అమ్మ నా చేతులు పట్టుకుని నన్ను పైకి లేపుతారాగండి. మహంకాళమ్మ, నీ చేతులు నా చేతుల్లోకి తీసుకునే అదృష్టం నాకు కల్పించావా తల్లి? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వెప్పుడొచ్చావమ్మా విశాలాక్షి? చీర కట్టుకుని, బొట్టు పెట్టుకుని, చెంపలకి గంధం రాసుకుని, జెండో పూలు పెట్టుకుని, నీ పేరుకి తగ్గట్టే సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారిలా ఉన్నావు తెలుసా? ఇప్పటిదాకా గారడి పాపని మహంకాళి అన్నావు కదా? మహంకాళి కాదు బావగారు, తను చల్లని చూపుగల విశాలాక్షి. ఏంటలుడు, ఏం జరుగుతుందంటావు? వదినా, చెప్పండి విక్రాంత్ బాబు. ఇదేంటి వెంటనే స్పందించింది? ఇప్పుడు టైం 10 గంటలైంది. మామూలుగా మాట్లాడుతున్న చెల్లి ఇలా ఎంతవరకు ఉంటుందో గమనించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.